మహేంద్ర సింగ్ ధోని. చరిత్రలో నిలిచిపోయే కెప్టెన్. 28 ఏళ్ల నాటి నుండి భారతీయులంతా ఆశగా ఎదురు చూస్తున్న ఘట్టం. 135 కోట్ల జనహృదయంలో ఒక ఆశ. ఇండియా ఇప్పటికైనా వరల్డ్ కప్ కొట్టకపోతుందా అని భారతదేశ క్రికెట్ అభిమానుల ఆశలన్నీ మహేంద్ర సింగ్ ధోని వైపే. సరిగ్గా అప్పుడే మహేంద్ర సింగ్ ధోనికి ఎదురైన గొప్ప సవాల్ భారతదేశ క్రికెట్ అభిమానుల 28 ఏళ్ల నాటి కళ క్రికెట్ వరల్డ్ కప్. సరిగ్గా అప్పుడే ప్రపంచ వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోయింది. అభిమానులంతా స్టేడియంకి చేరుకున్నారు. భారత జట్టు అప్పటికే ఎన్నో విజయాలు అపజయాలతో సతమతం అవుతా ఉంది. ప్రపంచ వరల్డ్ కప్ మ్యాచ్లు మొదలయ్యేసరికి అందరిలో ఒకటే టెన్షన్. భారత్ క్వార్టర్ ఫైనల్స్ లో వరకన్నా వెళ్తుందా, సెమీఫైనల్స్ వరకన్నా వెళ్తుందా, ఫైనల్ వరకన్నా వెళ్తుందా, వెళ్తే భారత్ గెలుస్తుందా అని భారతీయులందరికీ ఒకటే టెన్షన్. సరిగ్గా అప్పుడే మ్యాచ్ మొదలైపోయింది. ముంబై స్టేడియం 135 కోట్ల భారతదేశ స్వప్నం. సచిన్ టెండూల్కర్ వీడ్కోలు పలికే సమయం. స్టేడియం నిండా భారతదేశ క్రికెట్ అభిమానుల కళ్లల్లో కన్నీటి బిందువులు. ఇండియా వర్సెస్ శ్రీలంక ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైపోయింది. క్రీజ్ లో వచ్చిన వీరేంద్ర సెహ్వాగ్ రెండో బంతికి డక్అవుట్ అయిపోయాడు. స్టేడియం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కాసేపు ఆశలు నిలబెట్టి సడన్ గా భారతదేశ ప్రజలంతా ఆశలు అడియాసలైపోయినా సచిన్, విరాట్ కోహ్లీ ఇద్దరు అవుట్ అయిపోయారు. Tendulkar's wicket. You can see the slight movement. That was enough. In the air, gone. ఒక పక్క ఒంటి చేత్తో పోరాటం చేస్తున్న గౌతమ్ గంభీర్ నిలకడగా భారతదేశ ఆశలు అలానే సజీవంగా వచ్చాడు. సరిగ్గా అప్పుడే స్టేడియంలోకి మహేంద్ర సింగ్ ధోని అడుగులు పెట్టాడు. అంతే, వాంకిడే స్టేడియం అంతా కూడా ధోని ధోని ధోని. ఒక భావోద్వేగ శబ్దంతో స్టేడియం దద్దరిల్లిపోయింది. అరుపుల మధ్య మహేంద్ర సింగ్ ధోని స్టేడియంలోకి అడుగు పెట్టేశాడు. గౌతమ్ గంభీర్ కి ఇంకో చేయి జత కలిపి భారతదేశ క్రికెట్ అభిమానుల 28 ఏళ్ల నాటికల ఒకవైపు, కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని బాధ్యతలు ఒకవైపు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే గౌతమ్ గంభీర్ అవుట్ అయిపోయాడు. అయినా సరే మహేంద్ర సింగ్ ధోని తన సంకల్పాన్ని ఏమాత్రం కోల్పోలేదు. భారతదేశ క్రికెట్ అభిమానుల కలని చెదిరిపోనియలేదు. మ్యాచ్ చివరి వరకు కూడా నిలబడి విజయ ఆశయాలు సజీవంగా ఉంచుతూ తన పోరాటాన్ని కొనసాగించాడు. ఇక మ్యాచ్ ఫైనల్ స్టేజ్ కి చేరింది. అప్పుడే బౌలింగ్ కి నువాన్ కులశేఖర్ బౌలింగ్ కి దిగాడు. యువరాజ్ సింగ్ సింగిల్ తీసి ధోని చేతికి బ్యాటింగ్ అప్పచెప్పాడు. అంతే, ధోని వచ్చి రాగానే బాల్ ని నేరుగా క్రికెట్ స్టేడియం అభిమానుల మధ్యలోకి బాల్ ని పంపించి సిక్సర్ తో భారతదేశ విజయాన్ని, ఇటు 130 కోట్ల జనం ఆశయాన్ని ఒకేసారి సాధించేశాడు. భారత క్రికెట్ జట్టు కళ్లల్లో కన్నీళ్లు. హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్ ఇలా ఒక్కరేంటి, భారతదేశ క్రికెట్ అభిమానులు కూడా కంటతడి పెట్టుకోక తప్పలేదు. ధోని, ఆ పేరు వెనుక ఒక చరిత్ర దాగి ఉంది. భారత క్రికెట్ బతుకున్నంత వరకు ధోని పేరు చిరస్థాయిగా ఉంటుందనడంలో సందేహం లేదు. భారత అత్యుత్తమ కెప్టెన్ గా నిలిచిన ధోని. మహేంద్ర సింగ్ ధోనికి అన్నయ్య నరేంద్ర సింగ్ ధోని మరియు అక్క జయంతి గుప్తా ఉన్నారు. అతని సోదరుడు, అతని సోదరి ఇంగ్లీష్ టీచర్. అయితే క్రికెట్ కోసం ఈ లెజెండరీ క్రికెటర్ చదువుతో రాజీ పడాల్సి రావడంతో 12వ తరగతి తర్వాత చదువుకు స్వస్తి పలికాడు. 1998-99 సీజన్లో అతను ఈస్ట్ జోన్ అండర్-19 జట్టులో లేదా రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టులోకి ప్రవేశించడంలో విఫలమయ్యాడు. కానీ తర్వాతి సీజన్లో అతను సీకే నాయుడు ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. దురదృష్టవశాత్తు ఈసారి ధోని, ఎంఎస్ ధోనిల జట్టు రాణించలేకపోయిన ఫలితంగా అతని జట్టు దిగువ స్థాయికి దిగజారింది. 2001లో మహేంద్ర సింగ్ ధోని ఈస్ట్ జోన్ తరపున దులీప్ ట్రోఫీ ఆడేందుకు ఎంపికయ్యారు. అయితే ఆ సమయంలో ధోని పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్లో ఉన్నందున బీహార్ క్రికెట్ అసోసియేషన్ సమయానికి సమాచారం ఇవ్వలేకపోయింది.
ధోనికి ఈ ట్రోఫీ గురించి అతని జట్టు అప్పటికే అగర్తలా చేరుకున్నప్పుడు ఈ మ్యాచ్ అగర్తలాలోనే జరగాల్సి ఉంది. కోల్కతా విమానాశ్రయం నుంచి ఫ్లైట్ ను పట్టుకోవడానికి మహేంద్ర సింగ్ ధోని స్నేహితుడు కారును ఏర్పాటు చేసినప్పటికీ కారు సగానికి చెడిపోయింది. ఆ తర్వాత దీప్దాస్ గుప్తా వికెట్ కీపర్ గా మ్యాచ్ ఆడాడు. అతను 2003-04 సీజన్లో జింబాబ్వే మరియు కెన్యా పర్యటనకు భారతదేశం ఏ జట్టుకు ఎంపికయ్యాడు. భారతదేశం ఏ జట్టు కోసం ధోని వికెట్ కీపర్ గా జింబాబ్వే ఎక్సైతో జరిగిన మొదటి మ్యాచ్లో ఆడాడు మరియు మ్యాచ్ సమయంలో 7 క్యాచ్లు మరియు స్టంపౌట్ చేశాడు. మహేంద్ర సింగ్ ధోని కూడా తన జట్టుకు పాకిస్తాన్ ఏ జట్టును ఓడించడంలో సహాయం చేశాడు. ఇందులో ధోని హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ విధంగా మహేంద్ర సింగ్ ధోని 3 దేశాలతో ఆడిన మ్యాచ్లో తన సత్తా చాటాడు. అతని ప్రతిభను భారత జాతీయ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా గమనించాడు. తన అత్యుత్తమ ప్రదర్శనతో నిలకడగా ఆకట్టుకున్న తర్వాత 2004-2005 సంవత్సరంలో మహేంద్ర సింగ్ ధోని జాతీయ వన్డే మ్యాచ్లో ఎంపికయ్యాడు. మహేంద్ర సింగ్ ధోని బంగ్లాదేశ్ జట్టుతో తన తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. కానీ తొలి మ్యాచ్లో రాణించలేక 0కే అవుట్ అయ్యాడు. కానీ పేలవమైన ప్రదర్శన ఉన్నప్పటికీ మహేంద్ర సింగ్ ధోని MS ధోని యొక్క అదృష్ట స్టార్లు అతనికి మద్దతు ఇచ్చారు. ఇది పాకిస్తాన్తో ఆడబోయే తదుపరి వన్డే సిరీస్ కి అతన్ని ఎంపిక చేయడం ద్వారా సెలెక్టర్లు అతనిపై విశ్వాసం వ్యక్తం చేయడానికి కారణం. ఈసారి ధోని తన అటాకింగ్ బ్యాటింగ్ ను దిగజార్చలేదు మరియు ఈ మ్యాచ్లో అతను పూర్తి ఉత్సాహంతో మరియు అభిరుచితో పాకిస్తాన్పై అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో ఈ మ్యాచ్లో 148 పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా కూడా నిలిచాడు. ఈ విధంగా అతను తన బ్యాటింగ్ తో అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. భారతదేశం శ్రీలంక ద్వైపాక్షిక సిరీస్ లో మొదటి 2 మ్యాచ్లలో బ్యాటింగ్ చేయడానికి మహేంద్ర సింగ్ ధోనికి తగినంత అవకాశాలు లభించలేదు. అయినప్పటికీ అతను సిరీస్లోని 3వ మ్యాచ్లో బ్యాటింగ్ చేయడానికి ముందుకు తీసుకెళ్లబడ్డాడు మరియు అతను ఈ అవకాశాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు మరియు గొప్ప పని చేశాడు. 299 పరుగుల లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ధోని 145 బంతుల్లో అజేయంగా 183 పరుగులు చేశాడు. దీనితో అతను ఈ సిరీస్లోని అన్ని రికార్డులను బద్దలు కొట్టాడు మరియు అతని బలమైన ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా కూడా నిలిచాడు. తన అత్యుత్తమ ప్రదర్శనతో నిలకడగా ఆకట్టుకున్న తర్వాత 2004-2005 సంవత్సరంలో మహేంద్ర సింగ్ ధోని జాతీయ వన్డే మ్యాచ్లో ఎంపికయ్యాడు. మహేంద్ర సింగ్ ధోని బంగ్లాదేశ్ జట్టుతో తన తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. కానీ తొలి మ్యాచ్లో రాణించలేక 0కే అవుట్ అయ్యాడు. కానీ పేలవమైన ప్రదర్శన ఉన్నప్పటికీ మహేంద్ర సింగ్ ధోని MS ధోని యొక్క అదృష్ట స్టార్లు అతనికి మద్దతు ఇచ్చారు. ఇది పాకిస్తాన్తో ఆడబోయే తదుపరి వన్డే సిరీస్ కి అతన్ని ఎంపిక చేయడం ద్వారా సెలెక్టర్లు అతనిపై విశ్వాసం వ్యక్తం చేయడానికి కారణం. ఈసారి ధోని తన అటాకింగ్ బ్యాటింగ్ ను దిగజార్చలేదు మరియు ఈ మ్యాచ్లో అతను పూర్తి ఉత్సాహంతో మరియు అభిరుచితో పాకిస్తాన్పై అద్భుత ప్రదర్శన చేశాడు. 2007 క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్ కు ముందు వెస్టిండీస్ మరియు శ్రీలంకతో జరిగిన 2 సిరీస్లలో ధోని 100 ఓవర్ల సగటుతో అద్భుతమైన ప్రదర్శనలు కనబరిచాడు. అయితే ప్రపంచ కప్ సమయంలో ధోని ప్రదర్శన చేయడంలో విఫలం కావడంతో భారత జట్టు టోర్నీలో పాల్గొనలేకపోయింది. 2020లో అతని విజయవంతమైన కెప్టెన్సీని అనుసరించి మహేంద్ర సింగ్ ధోనికి సెప్టెంబర్ 2007లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో భారత జట్టును నడిపించి బాధ్యతను అప్పగించారు. మహేంద్ర సింగ్ ధోని తర్వాత 2011లో భారతదేశం ప్రపంచ కప్ను గెలవడానికి నాయకత్వం వహించాడు. దానికోసం అతను తన సహచరుడు మాస్టర్ బ్లాస్టర్ మరియు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తో సహా చాలా మంది క్రికెట్ దిగ్గజాల నుండి ప్రశంసలు అందుకున్నాడు. 2009 మ్యాచ్లో భారత దిగ్గజ క్రికెటర్ MS ధోని 24 ఇన్నింగ్స్లలో 1198 పరుగులు మరియు రికీ పాంటింగ్ స్కోర్ 30 ఇన్నింగ్స్లలో సాధించాడు. దీనితో పాటు అతను 2009లో చాలా నెలల పాటు ICC ODI బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్నాడు. 2013లో మహేంద్ర సింగ్ ధోని ICC ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశాన్ని విజయ తీరాలకు చేర్చాడు మరియు ICC ట్రోఫీలు అంటే టెస్ట్ మ్యాచ్, ODI ప్రపంచ కప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ అయ్యాడు. MS ధోనిలను కెప్టెన్ గా చేసినప్పుడు అంతకుముందు భారత జట్టు బాధ్యతను క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ నిర్వహించాడు. అదే సమయంలో రాహుల్ ద్రవిడ్ తన పదవిని విడిచిపెట్టినప్పుడు అతని స్థానంలో ధోని భారత తదుపరి కెప్టెన్ గా ఎంపికయ్యాడు. మహేంద్ర సింగ్ ధోనిని కెప్టెన్ గా చేయడంలో రాహుల్ ద్రవిడ్ మరియు సచిన్ పెద్ద హస్తం అని మీకు తెలియజేద్దాం. రాహుల్ ద్రవిడ్ మరియు సచిన్ టెండూల్కర్ BCCIతో మాట్లాడి 2007 సంవత్సరంలో ధోనిని భారత జట్టుకు కెప్టెన్ గా చేసింది. భారతదేశానికి కెప్టెన్ అయిన తర్వాత అతను సెప్టెంబర్ 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన ICC ప్రపంచ T20లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు మరియు ఈ టోర్నమెంట్లో విజయం సాధించడంలో సహాయపడ్డాడు. ధోని 20 ఏళ్ల వయసులో ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాంతం ఆమెతో గడపాలని అనుకున్నాడు. కానీ వారి ప్రేమను పెద్దలు బదులు వీధి ఓడించింది.
ఓ యాక్సిడెంట్లో ధోని లవర్ మరణించింది. ఈ విషాదంతో ధోని చాలా కాలం కుమిలిపోయాడు. కానీ అతడి తల్లిదండ్రులు ఆయనకు ధైర్యం చెప్పారు. ప్రేమించిన వారికి నివాళిగా మనం మంచి స్థితికి వెళ్లడమే అని చెప్పడంతో ధోని వారి మాటను నిజం చేశాడు. ప్రపంచ టీ20 కప్ గెలిచిన తర్వాత ధోనికి ఓడిఐ మ్యాచ్లు మరియు టెస్ట్ మ్యాచ్లకు కూడా కెప్టెన్సీ ఇవ్వబడింది. మరియు ధోని తన బాధ్యతను నిజమైన నిజాయితీ మరియు అంకితభావంతో నిర్వహించాడు. ఐపీఎల్ మొదటి సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మహేంద్ర సింగ్ ధోనీలను $5 మిలియన్ అంటే 10 కోట్లకు కొనుగోలు చేసింది. మరియు ఈ కాలంలో అతను అత్యంత ఖరీదైన ఆటగాడు కూడా. చెన్నై సూపర్ కింగ్స్ లోని ధోని జట్టు కొన్ని కారణాల వల్ల సుమారు 2 సంవత్సరాల పాటు నిషేధించబడింది. 2018 సంవత్సరంలో చెన్నై సూపర్ కింగ్స్ పై నిషేధం ముగిసింది. మరియు ఈ సీజన్లో ధోని మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ లోని అతని జట్టులో చేర్చబడ్డాడు. ఆ తర్వాత ధోని ఈ జట్టుకు నాయకత్వం వహించాడు. మహేంద్ర సింగ్ ధోని తన కెప్టెన్సీలో మొత్తం 331 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. అలాగే తన కెరియర్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన మొదటి కెప్టెన్. మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ మ్యాచ్లలో 204 సిక్సర్లు కొట్టిన రికార్డును కూడా సృష్టించాడని మరియు అతని అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్గా కూడా ప్రసిద్ధి చెందాడని మాత్రమే కాదు, ధోని అత్యధిక టీ20 మ్యాచ్లు గెలిచిన రికార్డును కూడా కలిగి ఉన్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. మహేంద్ర సింగ్ ధోని మిస్టర్ కూల్గా పేరుగాంచాడు. ఆటలో తనదైన శైలిలో ప్రత్యర్థి జట్టును డైలమాలో పడేయడంలో ఆయనది అందవేసిన చెయ్యి. అందరినీ మెప్పించడంలో కూడా అతడిది ఓ ప్రత్యేకత. దాదాపు 16 ఏళ్లు టీమిండియా కెప్టెన్గా కొనసాగాడు. అతని పెళ్లి మాత్రం ఓ విచిత్రంలా జరిగింది. సినిమాలోలా లవ్ స్టోరీ సాగలేదు. కానీ విచిత్రంగా చిన్ననాటి స్నేహితురాలనే పెళ్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆటలోనే కాదు, జీవితంలో కూడా ట్విస్ట్ ఇచ్చాడు. సాక్షిని తొలిచూపులోనే ఇష్టపడిన ధోని జట్టు ద్వారా మేనేజర్ ఆమె నెంబర్ సంపాదించి ఆమెకు మెసేజ్ చేశాడు. కానీ ఆమె పట్టించుకోలేదు. 2 నెలల తర్వాత ధోని పుట్టినరోజు వేడుకకు సాక్షి హాజరైంది. దీంతో ఆమెని బైక్పై ఇంటి దగ్గర దించిన ధోని తన లవ్ను ప్రపోజ్ చేశాడు. ఆమె వెంటనే సమాధానం చెప్పలేదు. చాలా సమయమే తీసుకున్నా ఎట్టకేలకు మాత్రం ఓకే చెప్పింది. దీంతో వారి వివాహం జూలై 4, 2010లో జరిగింది. వారి వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగింది. 2007లో మహేంద్ర సింగ్ ధోనిని భారత ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుతో సత్కరించింది. ఈ పురస్కారం క్రీడా ప్రపంచంలో ఇచ్చే అత్యుత్తమ గౌరవం. 2008 మరియు 2009 సంవత్సరాలలో మహేంద్ర సింగ్ ధోని MS ధోని ఐసీసీ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. 2011 సంవత్సరంలో మహేంద్ర సింగ్ ధోని డీమౌంట్ ఫోర్ట్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పట్టా కూడా ఇచ్చింది. ధోనికి 2009లో భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ కూడా లభించింది. దీనితో పాటు ధోనిని ఏప్రిల్ 2, 2018న దేశంలోని 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్తో సత్కరించారు. మహేంద్ర సింగ్ ధోని గొప్ప క్రికెటర్ కపిల్ దేవ్ తర్వాత భారత ఆర్మీ గౌరవ పదవిని పొందిన 2వ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని. 2011లో ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో ధోని పేరు ప్రస్తావనకు వచ్చింది. మహేంద్ర సింగ్ ధోని 2012 సంవత్సరంలో ప్రపంచంలోని అత్యంత విలువైన ఆటగాళ్లలో 16వ స్థానంలో ఉన్నారు. ఇలాంటి ఎన్నో విజయాలు సాధించిన మహేంద్ర సింగ్ ధోని సైన్యానికి సేవ చేయడం కోసం తనకి ఎంతో ఇష్టమైన క్రికెట్ ని వదులుకున్నాడు. దీంతో మహేంద్ర సింగ్ ధోనికి భారతదేశమన్నా భారతదేశ ప్రజలన్నా ఎంత గౌరవమో దేశభక్తి అర్థమైంది. మహేంద్ర సింగ్ ధోని పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ డ్యూటీలో పాల్గొనడంతో పాటు భద్రతా దళాలతోనే సమయం గడుపుతాడు. 2011లో ధోని నాయకత్వంలోని టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. అదే ఏడాది ఆర్మీ మహీకి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను కట్టబెట్టింది. 4 ఏళ్ల క్రితం ధోని పారాట్రూపర్గా అర్హత సాధించాడు. ఇందుకోసం ఆగ్రా ట్రైనింగ్ క్యాంప్లో ఇండియన్ ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా 5 పారాచూట్ ట్రైనింగ్ జంపులను పూర్తి చేసుకున్నాడు. ఇన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి మన సిగ్నేచర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి మన సిగ్నేచర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.